బౌద్ధ మతం భారతదేశంలో గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణాలేంటి? ద ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బౌద్ధ మతంలో ఉన్న ప్రధానమైన గొప్ప లక్షణం ఏంటంటే బౌద్ధ మతం భారతదేశంలో గొప్పగా పరిణమించడానికి, గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణాలేంటి? వీటికి కూడా మనకి కొన్ని కారణాలు కనిపిస్తాయి. బౌద్ధ మతం భారతదేశంలో 3 పువ్వులు 6 కాయలుగా విజృంభించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో బ్రాహ్మణాధిపత్యం మొట్టమొదటి కారణం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణాధిపత్యం, బ్రాహ్మణులు పొందుతున్న ఆధిపత్యం, బ్రాహ్మణుల యొక్క శాస్త్రాల ద్వారా తమ కిందనున్న వర్ణాలను అణిచివేయడం, బ్రాహ్మణులు అన్ని సౌకర్యాలను, సుఖాలను, భోగాలను పొందడం, మరియు తన కిందనున్న దిగువ వర్ణాలను పూర్తిగా నీచంగా చూడడం. బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన కుల వ్యవస్థ కానివ్వండి, బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన ఈ అంటరానితనం, ఇటువంటి అంశాలు ఆనాటి సమాజాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాయి. ఆ సమాజంలో ప్రారంభమైన ఈ సామాజిక అలజడిని బౌద్ధ మతం ఒక ఆయుధంగా తీసుకుంది. క్షత్రియ, శాక్య క్షత్రియ వంశీయుడైన బుద్ధుడు ఆనాటి సామాజిక అలజడిని రూపుమాపడానికి, సామాజిక అలజడిని నివారించడానికి ఒక ధర్మాన్ని సూచించాడు, ఒక జీవన శైలిని సూచించాడు. బుద్ధుడు ఎప్పుడూ ఒక మతాన్ని స్థాపించలేదు. హీఈస్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ అ రిలీజియన్, బట్ హీఈస్ అ మెంటర్ హూ గివ్స్ అ రైట్ డైరెక్షన్ ఫార్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క సఖ్యత కోసం, సమాజం యొక్క సంక్షేమం కోసం ఒక బాటను నిర్మించాడు. ఆ బాటే బౌద్ధ మతం అంటున్నాం. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ రిలీజియన్. అది ఒక మతం అని మనం ఎప్పటికీ చెప్పలేం. అయితే ఒక జీవన శైలి బౌద్ధ మతం అనేది. సో ఆ విధంగా ఆనాటి సామాజిక అలజడి అనేది బౌద్ధ మతానికి, బౌద్ధ మత పరాకాష్ఠకు చేరుకోవడానికి, బౌద్ధ మత అభివృద్ధికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ఈజ్ రాజాదరణ. రాజాదరణ, ద గ్రేట్ ప్యాట్రనేజ్ ఆఫ్ ద కింగ్. బింబిసార, అజాతశత్రు, ప్రసేనజిత్ అండ్ ప్రద్యోత మహాసేన అండ్ మెనీ కింగ్స్ వర్ ద స్ట్రాంగ్ ప్యాట్రన్ ఆఫ్, స్ట్రాంగ్ అండ్ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ బుద్ధ అండ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ హిస్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్. బుద్ధుడి యొక్క బోధనల పట్ల చాలా అభిమానాన్ని ప్రదర్శించారు బింబిసారుడు, అజాతశత్రువు, తదనంతర కాలంలో వచ్చిన అశోకుడు కావచ్చు, మరెన్నో రాజులు, రాజవంశాలు బౌద్ధ మతం పట్ల తమ యొక్క సమకుతును, తమ యొక్క అభిమానాన్ని ప్రదర్శించడం జరిగింది. అశోకుడి అనంతరం మరి ఎన్నో రాజ్యాలు, ముఖ్యంగా హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని తన భుజస్కంధాల మీదకి తీసుకున్నాడు. ఈ హర్షవర్ధనుడి కాలంలోనే హుయాన్సాంగ్ లాంటి చైనా యాత్రికులు భారతదేశానికి విచ్చేస్తున్నారు. రాజాదరణ, దిస్ ఈజ్ ఆల్సో ద రాయల్ ప్యాట్రనేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ ద ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ వాజ్ ఎ గ్రేట్ చారిస్మాటిక్ అండ్ పర్స్యూసివ్ పర్సనాలిటీ ఆఫ్ బుద్ధ. ఆకర్షణీయమైన ఆ బుద్ధుడి యొక్క స్వరూపం, భౌతిక రూపం, అతడి యొక్క భౌతిక స్వరూపం అనేది జనాల్ని ఆకర్షించింది. అతడు ఉపయోగించే భాష కానివ్వండి, అతడు మాట్లాడే మాటలు, అతడి యొక్క బోధనలు చూపురుల్ని ఆకట్టుకున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బుద్ధుడి యొక్క అపారమైన మేధస్సు కావచ్చు, అపారమైన తెలివితేటలు కావచ్చు, వివేకపు ఆలోచనలు కావచ్చు, అతడి యొక్క అమోఘమైన వ్యక్తిత్వం కావచ్చు, ఆనాటి ప్రజలను పూర్తి స్థాయిలో తమ వైపు ఆకర్షించుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో, అంతేకాకుండా ప్రజల భాషను మాట్లాడుతూ ప్రజల్ని ముందుకు తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్, బౌద్ధుడి యొక్క బోధనలు అనేటివి కూడా ఇక్కడ ఒక కారణంగా నిలుస్తున్నాయి. ద డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి యొక్క బోధనలు చాలా ఆచరణ యోగ్యమైనవి. బుద్ధుడు ఎప్పుడు కూడా ఆచరణకు సాధ్యం కాని బోధనలు చెప్పలేదు. తను స్వతహాగా, సొంతంగా దాన్ని పాటించి ఆ తర్వాత బోధనల రూపంలో తెలియజేశాడు. అందుకే అతన్ని ఒక ప్రాక్టికల్ ఫిలాసఫర్గా మనం చెప్పుకోగలుగుతాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బుద్ధుడి యొక్క బోధనల్లో
ఎక్కడ కూడా కఠినత్వం జటిలత్వం అనేది కనపడదు. దీస్ ఆర్ నాట్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, బట్ దీస్ ఆర్ నాట్ very much rigid, but these are very liberal and very easiest way to adapt in the life of any individual. అంటే వాటిని మనం ఆచరించడానికి చాలా సులభతరంగా బుద్ధుడు తన యొక్క బోధనల్ని బోధించడం జరిగింది. అందులో ఉన్న నైతిక ధర్మం కావచ్చు, బుద్ధుడి యొక్క బోధనల్లో ఉన్న సరళత్వం కావచ్చు, ఇవి బౌద్ధ మతాన్ని ఒక పెద్ద మతంగా తీర్చిదిద్దాయి. అదే జైన మతానికి వచ్చేసరికి ఎక్స్ట్రీమిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జైన మతంలో కఠినమైన జీవన విధానం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శల్యకనం అనే రథాన్ని ఆచరిస్తూ మరణించాలి జైన మతం ప్రకారం. అంటే దేహాన్నే కృషింప చేయాలి, నశింప చేయాలి. అలాంటి ఎక్స్ట్రీమ్ పాలసీస్ అనేటివి మనకు బౌద్ధ మతంలో కనపడవు. అందుకే బుద్ధాస్ ప్రీచింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు అడాప్ట్ and very easy to follow. So this kind of preachings are very helpful for the mass and commoner sections of those times. Okay, next very important thing ఏంటంటే బౌద్ధ మతంలో ఉన్న ప్రధానమైన గొప్ప లక్షణం ఏంటంటే సమానత్వం. ఆల్ ఆర్ ఈక్వల్. సమానత్వం అనే భావన, ఈ సమానత్వం అనే భావన అప్పటి వరకు బ్రాహ్మణ మతంలో వైదిక శాస్త్రాల్లో కనపడలేదు. రైట్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఈ కుల వ్యవస్థ ఎన్నో దురాచారాలకు తావిచ్చింది. కానీ అటువంటి కుల వ్యవస్థకు దూరంగా, బానిస వ్యవస్థకు దూరంగా, సమానత్వ భావనలకు దగ్గరగా బౌద్ధ మతం ఆనాటి ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించింది. సో ఇటువంటి కారణాలు ఎన్నో బౌద్ధ మతం యొక్క ఉనికిని మరింత పెంచాయి, బౌద్ధ మతానికి పరాకాష్ఠకు తీసుకువెళ్ళాయి. రైట్, థ్యాంక్ యూ.